మూవీ ఏ స్లాంగ్‌లో ఉండబోతుంది? ఈ మధ్య తెలంగాణ స్లాంగ్, రాయలసీమ స్లాంగ్ ఇట్లా డిఫరెంట్‌గా అవును మేడం. ఎంచుకొని తీస్తున్నారు ఇది గదా! ఇది వచ్చేసి చిత్తూరు దరిదాపుల్లో జరిగే రంగపట్నం, మంగపట్నం అక్కడ జరిగేటువంటి స్టోరీ. ఓకే. చాలా గొప్పగా తీశాం మేడం సినిమానైతే. ఓకే. అండ్ స్టోరీ గూడా మీరే రాసుకున్నారా? ఎవరైనా స్టోరీ మొత్తం ఐడియా నాది. ఓకే. పెన్నింగ్ మా కెమెరామాన్. మా కెమెరామాన్ నంబర్ 1 మేడం. ఓకే. చాలా టాలెంటెడ్ గాయ్. హి ఈస్. హ్మ్. తను చాలా బాగా వర్క్ చేశాడు. అప్రిషియేట్ హిమ్. హ్మ్. చాలా నేర్చుకున్నా. ఓకే. తనే రాసాడు. పెన్ను, పేపర్ పట్టుకొని తను రాసాడు. నేనైతే కాన్సెప్ట్ ఐడియా నాది. చెప్పారు. ఐడియా ఓకే. నాది. నేను ఓకే. లేజీ అన్నమాట. అక్షరాలు బాగుండవు నాయి. ఓకే. మీరు యాహ్! అనుకున్నట్లుగానే ఔట్‌పుట్ గూడా వచ్చిందా? అనుకున్న దానికి 200% ఎక్స్‌ట్రా వచ్చింది. 200%. ఓకే. ఎందుకంటే బ్లడ్ అండ్ బోన్ పెట్టి చేశా మేడం. చాలా కష్టపడ్డా. మా ఎన్ని హీరోయిన్‌కి రోజులు యాక్సిడెంట్ పట్టింది? అయింది. ఓకే. మా హీరోయిన్‌కి తన చీర కొంగు చుట్టుకొని హ్మ్. బైక్‌కి హ్మ్. కూరగాయలు తేవాలి పెళ్లయిన తర్వాత రొమాంటిక్ షాట్. కింద పడింది హుహు. తను. తనకు బ్లడ్ అంతా శరీరం అంతా పడిపోయింది. ఓకే. ఆ అమ్మాయి హిందీ అమ్మాయి. చాలా డెడికేటెడ్. చాలా డెకోరం, చాలా డిసిప్లిన్, చాలా పద్ధతి గల అమ్మాయి. ఓకే. యాక్టర్ అవ్వాలంటే అలా ఉండాలి. నేను కొత్తోడిని. నేను క్లైమాక్స్ రామగుండం మైనింగ్‌లో ఒకతను రౌడీ ఇట్లా కిక్ చేస్తే తన్నితే నన్ను. హ్మ్. నాకిక్కడ వెన్నుపూసలో కుచ్చుకున్నది చీల. మేకుకు హుహు. తన అంటే షూకుండే రియల్‌గా గుచ్చుకుందా? ఆ! ఇది జరిగే ప్రాసెస్‌లో. ఆ! ఓకే. షూకుండేటువంటి చీల కుచ్చుకున్నది నాకు. హ్మ్. పక్కకు పోయి 3 నిమిషాలు ఏడ్చా నేను. ఆ రోజు బడ్జెట్ 7,00,000. ఓకే. ఆ రోజు బడ్జెట్ 7,00,000. 80 మంది క్యాస్ట్ అండ్ క్రూ. 15 లారీలు. చూడు కనుచూపు మేర చెట్లు లేవు. దుమ్ము బాంబులు పేలుతున్నాయి దూరంలో. అది బాంబు పేలిందంటే ఇటొచ్చేస్తది దుమ్ము చాలా. కళ్ళలో హ్మ్. పడుతున్నాయి. హ్మ్. అందరిని కొట్టాలి. ఎవ్వడికి ఇంట్రెస్ట్ లేదు షూటింగ్ చేయడం. నాకు మా కెమెరామాన్‌కి తప్ప. అంత కష్టం డే అండ్ నైట్ డబ్బింగ్ స్టూడియో, డీఐ స్టూడియో, కలర్ కరెక్షన్, సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ నెలల తరబడి కూర్చున్నా. ఒక సినిమా చేసుకున్నా నేను. అంటే నా కోసమే. మంచి సినిమా చేయాలి. జనాలు టైం వేస్ట్ కాకూడదు. వాళ్ళకి మంచి సినిమా ఇచ్చి వాళ్ళ దగ్గర నేను ఆదరణ పొందాలి. వాళ్ళ ప్రేమానురాగాలు నాకు కావాలని నేను చేసుకున్నా. నేను ఇంత కష్టపడి సినిమా చేస్తే, సినిమా రిలీజ్ కాకముందే నీది ఏ సర్టిఫికేట్ సినిమా బూతుందని పెద్ద మనిషి మాట్లాడతాడు. అంటే నేను ఇంత కష్టపడేవాడిని. నాకు ఒక ప్రొడ్యూసర్ దొరకలేదు సినిమాకి. కారణం నేను స్పూన్ చేయలేను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా. అండ్ హీరోయిన్ కూడా అమ్మాయికి కూడా అవకాశాలు లేవు. హ్మ్. పిచ్చి పిచ్చోళ్ళకి అవకాశాలు ఇస్తారు ప్రొడ్యూసర్లు బుద్ధి లేని మనుషులు. పిచ్చి పిచ్చోళ్ళకి ఇచ్చే సినిమాలు ఆపేసుకుంటారు. గొడవలు ఏ సినిమాలు ఆపేసుకునేది. చేతకాని వాళ్ళకి సినిమా ఆఫర్లు ఇస్తారు. కష్టపడేవాడికి ఇయ్యండి అయ్యా. మంచి సినిమాలు తీస్తాం. మీ డబ్బులు మీకు తెప్పిస్తాం గట్టిగా. దమ్మున్న మొగోడిని. కరెక్ట్ మేడం నా బాధ నేను చెప్తున్నా. నాకు ఎవరు అవకాశాలు ఇవ్వాలా. నా డబ్బులు ఇప్పుడు ఈ డబ్బులకి నేను ఒక కారు, ఒక ఇల్లు వచ్చేది. నేను సినిమా తీసుకున్నా. నా కోసమే తీసుకున్నా. మీకు కాన్ఫిడెన్స్ ఉందా మీ డబ్బులు మళ్ళీ వెనక్కొస్తాయని చెప్పి? అదే రిలీజ్ వ్యవస్థ పైన నాకు నమ్మకం. రిలీజ్ వ్యవస్థలో చిల్లులున్నాయి. హ్మ్. రిలీజ్ వ్యవస్థలో ఇప్పుడు శ్రీకాకుళంలో థియేటర్ రిలీజ్ అయిద్ది బొమ్మ. హ్మ్. హ్మ్. ఆడ ఓడి రెంట్ పోయి, ఓడి క్యూబ్ పోయి, క్యూబ్ నేను కడితే క్యూబ్ లేదు. వాడి క్యూబ్ కట్టుంటే వాంది పోయి, తర్వాత అక్కడ ఉన్నటువంటి కరెంట్ అవన్నీ పోయి, మెయింటెనెన్స్ పోయి, మధ్యలో ఎగ్జిబిటర్ పోయి, నాకెంతొస్తది? ఆడలేదంటాడు. మీ హీరోయిన్ బాలేదు. మొబ్బుగుంది బొమ్మ. లేదా కరెంట్ పడింది, వాన పడింది, వర్షం పడింది, థియేటర్ రాలేదు జనాలంటారు. నాకు తెలుస్తది ఆడ జనాలొచ్చింది. రిలీజ్ వ్యవస్థ నా దగ్గర లేదు. మీకు అర్థమవుతుందా? హ్మ్. హ్మ్. అర్థం కాలా. మళ్ళా చెప్తా. పర్లేదు. సో, అయితే ఈ రిలీజ్ వ్యవస్థలో నాకు చిన్న లోపాలున్నాయి. హ్మ్. నాదే కాదు ప్రతి సినిమా ప్రొడ్యూసర్ అదే ఫేస్ చేస్తున్నాడు. ఓకే. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. నా సినిమాని ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ నిజంగా రిలీజ్ చేస్తే హానెస్ట్ చెప్తున్నా 100,00,00,000 కలెక్ట్ చేస్తది. మీకు దమ్ హే. డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్ ఉంది. డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్ ఉంది. కారణం ఆ పెద్దవాళ్ళేంది వాళ్ళ పంచాయతీ ఏంది పెద్దోళ్ళతో వాళ్ళతో పెద్ద తలకాయ నొప్పి. వాళ్ళు ఏయోయో పిచ్చి సినిమాలు కొని మరి ఇన్ని ప్రాబ్లమ్ ఉంటే మీరు ఓటీటీకి ఇవ్వాలని ఎందుకు అనుకోలేదు? థియేటర్‌కెళ్ళితేనే ఓటీటీ అడుగుతున్నారు. హుహు. ఇంతకుముందున్న ఇప్పుడు ఒక 5 ఓటీటీలు సో కాల్డ్ ఓటీటీలు ఏం జరిగినాయంటే హ్మ్. వాళ్ళకు 1000,00,00,000, 2,000,00,00,000 బడ్జెట్ కేటాయిస్తారు ఆ ఓకే. సంవత్సరంలో. హ్మ్. దాన్ని పెద్ద సినిమాలు కొనేస్తారు. హ్మ్. ఫ్లాప్ సినిమాలైనా పెద్దోడు ఉన్నాడు కదా అని కొనేస్తారు. హ్మ్. మాలాంటి సినిమాలు కొనరు. పాయింట్ 1. హ్మ్. ఇంతకుముందు డైరెక్ట్ సినిమాలు కొంటున్నారు. ఇప్పుడేమైందంటే థియేటర్‌కెళ్ళి పబ్లిసిటీ చేసుకొని నువ్వు బొమ్మను తీసుకొస్తేనే మేము కొంటాం. లేకపోతే కొనం. ఓకే. మీకు అర్థమవుతుందా? హ్మ్. సో, ఇప్పుడు నన్ను థియేటర్‌కెళ్ళమన్నారు. థియేటర్‌కి పోతున్నా. 50,00,000, 4,00,000 పెట్టుకొని. నేను హ్మ్. పోతున్నా. హ్మ్. కానీ ఆడ పోయి సినిమా 2,00,00,000 పెట్టి తీసి 50,00,000 రిలీజ్‌కి పెట్టి, క్యూబులు కట్టి, పబ్లిసిటీ పెట్టి, థియేటర్‌ను వాని బొమ్మను వాని థియేటర్‌లో ఎచ్చే ఓడేమో రాలేదు. కాలిపోయింది బొమ్మ. వాన పడింది. ఎండలు కాసినాయి. ఈరోజు ఐపీఎల్, ఈరోజు ఎలక్షను. నీ థియేటర్‌కి రాలేదంటారు. హ్మ్. మీకు అర్థమైతుందా? అర్థమైంది. నాకే కాదు చాలా సినిమాలకి ఇది జరుగుతుంది. ఓకే. చిన్న మోసాలు జరుగుతున్నాయి. అందరూ అనట్లే కొంతమంది అలా ఉన్నారు. మీరు అంటే ఇదంతా ఇప్పటి వరకు జరిగిన ప్రాసెస్ అంటే ఐపీఎల్ మ్యాచెస్ గాని ఇదంతా మీ సినిమాకి గూడా ఇలా జరిగిద్దని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా నా సినిమా నిజంగానే? జరగదు. అందుకే జనవరి 7వ తేదీ ఫస్ట్ కాపీ రెడీ అయింది. ఓకే. అప్పటి నుంచి ఇప్పటికొచ్చాను నేను. ఓకే. సో, పెద్దోళ్ళేందంటే సినిమా బాగుందయ్యా, కొనండయ్యా దండం పెట్టా ప్రతి ఒక్కరికి. ఏ హ్మ్. వ్యక్తిని అది కొనలే. కారణం ఏంటి? ముందు వాళ్ళు కొన్ని చిన్న సినిమాలు కొని, డబ్బులు పోగొట్టుకొని భయం. ఈడు హ్మ్. కొత్తోడు ఆడతదో ఆడదో. ఓకే. పబ్లిసిటీకి మళ్ళీ ఖర్చు పెట్టాలి. హ్మ్. అయినా ఈయనకి మా పేరెందుకియ్యాలి? ఆ తరహా. ఓకే. బొమ్మ సరే బాగా ఇప్పుడు చేసినా కదా! హ్మ్. మీ దగ్గర థియేటర్లున్నాయి గదా! బొమ్మ బాగా చేశా గదా! హ్మ్. బయట సినిమాలు కొనకచ్చుకుంటానురే. తెలుగోడిని ఎందుకు మీరు సపోర్ట్ చేయరు? తమిళ్ సినిమా కొనకచ్చుకుంటారు. మలయాళం సినిమా కొనకచ్చుకుంటారు. కన్నడ సినిమా కొనకచ్చుకుంటారు. ఈవెంట్లు పెడతారు. పొగుడుతారు. మీ పేర్లేస్తారు. మాకెందుకు చేయరు తెలుగు వాళ్ళకి? ఇంగ అరవకూడదా మరి? కృష్ణానగర్ ఆర్టిస్టులు లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు. కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్టులు, కృష్ణానగర్ కెమెరామెన్లు, కృష్ణానగర్ టెక్నీషియన్స్ లేకపోతే సినిమా ఇండస్ట్రీ జీరో. కానీ వాళ్ళకి మటుకు అవకాశాలు లేరు.
వాళ్ళని మటు ముందు ఫ్రేమ్ లేక రానిరు, వీళ్ళే ఎదగాలి. కరెక్టా కదా? చెప్పండి మేడం, మీకు యాక్టర్ అవ్వాలని ఉందా లేదా? నాకు లేదండి. యాంకర్ అవ్వాలని వచ్చారా? ఓకే మేడం. సో ఇంత కష్టం ఉంది మేడం మా వెనక, చాలా బాధ ఉంది మేడం. దీన్ని నేను ఎంటర్టైనింగ్ గా చెప్తున్నా, అరిచర్చి, అంతేగాని నథింగ్ రాంగ్. నా భావన వ్యక్తపరుస్తున్నా. August 2 లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది. షూర్ షాట్ బ్లాక్ బస్టర్. కృష్ణానగర్ లో విజిలేసి కొడితే పాన్ ఇండియా దద్దరిల్లిపోద్ది, నాకు మంచి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఇస్తే. లేదంటే బేసిక్ గా సినిమా ఆడుతుంది. బొమ్మ అయితే చాలా బాగుంది. ఓకే. ఈ సినిమా హిట్ అవుద్దని మీరు కాన్ఫిడెంట్ గా పక్క ఉన్నారు. సరే, హిట్ థియేటర్లు ఇన్సూరెన్స్ చేయించుకోండి, సీట్లు జనిగిపోతాయి. హిట్ అవ్వాలని మనం కోరుకుందాం. ఇప్పటి వరకు మీకు ప్రొడ్యూసర్ రాలేదు సినిమా తీయడానికి అన్నారు కదా. ఈ సినిమా జనాల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఛాన్సెస్ వస్తాయని మీకు కాన్ఫిడెన్స్ ఉందా? ఇది నా విజిటింగ్ కార్డ్ లాంటిది మేడం. ఇది నేను పాటలు చేయగలను, ఫైట్లు చేయగలను, ఇది నా కథ, ఇది నా క్యాపబిలిటీ. దీన్ని చూసి కూడా నమ్మి రాలేదనుకో, వాళ్ళంత మూర్ఖులు భూమి మీద ఓల్డ్ లేడు. రాకపోయినా ఐ డోంట్ కేర్. వై? బికాజ్ నేను మళ్ళీ తీస్తా. ఓకే. మళ్ళీ ఇంకో నేనే తీసుకుంటా. చాప్టర్ 1 అని పెట్టారు కదా, మరి Yes, madam. చాప్టర్ 2 అట్లా ఏమైనా స్టోరీ ఆల్రెడీ రెడీగా ఏమైనా ఉందా? చాప్టర్ 2, చాప్టర్ 3 దీని తర్వాత రిజల్ట్ బట్టి చూడాలి మేడం. నెక్స్ట్ లవ్ స్టోరీ ఉంది ఒకటి వెళ్తున్నాను. Okay. అండ్ చాలా బాగా వచ్చింది మేడం ఈ సినిమా. కాన్ఫిడెంట్ చెప్తున్నా, మీ రూపాయి వర్త్ వర్మ వర్త్. ట్రస్ట్ మీ. గుండెల మీద చేసుకోనండి, మీకు ఒక మోటివేషన్ వస్తుంది నా సినిమా చూస్తే. హీరో హర్షవర్ధన్, ఓకే. వాడు కుటుంబం కోసం పడే తపన, వాడు డ్రైవింగ్ లో ఎదుర్కొనే ఘటనలు చాలా బాగుంటది. మోటివేటెడ్ గా సినిమా చాలా బాగుంటది మేడం, చాలా గట్టిగా ఉంటది. ఓకే. అసలు ఇంత గట్టిగా మాట్లాడడానికి, ఇలా రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ ఏం లేదు, నన్ను తొక్కేస్తున్నారు, నా నోరు కట్టేస్తున్నారు అని ఒక భావనతో మాట్లాడుతున్నా అంతే. నేను ఇంట్రోవర్ట్ మేడం, మాటలు రావు నాకు సరిగా. ఎవరైనా వింటే నవ్వుతారండి, ఇంట్రోవర్టా మీరు? నిజంగా మేడం, ఇప్పుడు ఇలా మాట్లాడకపోతే రిలీజ్ టైంలో కూడా నన్ను ఏం చేస్తారు, ఫైనల్ గా డస్ట్బిన్ లో పడేస్తారు. అవునా కదా? అందుకు మాట్లాడుతున్నా. మీరు పెద్దవాళ్ళు, ఎప్పటి నుంచో ఉంది పెద్ద ఛానల్, గొప్పవాళ్ళు. నా బాధ ప్రజలకి, ప్రతి విలేజ్ లో ఉన్న ప్రతి గ్రామానికి నాది చేరవేరుస్తారని మీ దగ్గరికి రావడం మేడం నేను. ఓకే. అసలు మీరు స్టార్ట్ చేయడం ఈ అమ్మాయిలతోనే ఎక్కువ వీడియోస్ ఉంటాయి కదా మీకు. అవునవును. అవి చూసి ఇంత అంటే ఎలా ఉంటదంటే, ఫ్యామిలీ ఇందాక అన్నాను ఫ్యామిలీ చూడొచ్చు ఆ వీడియోస్ అని చెప్పి, మీ మూవీ అని చెప్పి. అది చూసి కొంతమంది సరదాగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఏహే ఏంటి వీడియో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, Yes, టు madam. బి ఫ్రాంక్. సో ఆ కాన్ఫిడెన్స్ తో చూడగలరంటారా సినిమాని? చాలా సినిమా వేరు మేడం, ప్రొజెక్షన్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, పక్కన పోస్టర్ ఉంది, ఎలా ఉన్నా చూడండి, ఆడ ఎంత మాస్ హీరోలా ఉన్నాను. అవును. సినిమా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ప్యాషన్ పెట్టి మేకప్ వేసి చాలా ప్రాపర్ గా సెట్ చేసాము ఆ స్క్రీన్ ని. మేము ఇలా ఉన్నాము, కథ ఇలా ఉండాలి, డ్రైవర్ అంటే ఇలా ఉండాలి వాడు అని. స్ట్రీట్ ఫైటర్ వాడు సినిమాలో ఇలా ఉండాలని సెట్ చేశాను. ఓకే. అంతేగాని సినిమా వేరు, యూట్యూబ్ వేరు మేడం. ఇప్పుడు సన్నగున్నా, ఆడ జిమ్ లో జిమ్ చేసి గట్టిగా ఉన్న మనిషిని, ఓకే. చాలా సాలిడ్ గా ఉన్న సినిమాలో ఏ పెద్ద హీరో ఉన్నాడు అట్టున్నా నేను. ఓకే. కాన్ఫిడెంట్ అయితే చెప్తున్నా. శ్రీకాంత్ రెడ్డి గారు స్టార్టింగ్ నుండి ఏదో ఒక గొడవలు మీ విషయంలో వస్తూ ఉన్నాయి. గొడవలు ఏం రాలే మేడం. అమ్మాయిలు గొడవ పడ్డం గానీ ఇలా చాలా వస్తున్నాయి. ఆ టెన్షన్ తోని ఎవరు రాలేదనుకోవచ్చు కదా మీ దగ్గరికి. ఇట్స్ నాట్ లైక్ దట్ మేడం. పీపుల్ యు నో వన్ థింగ్ మేడం, సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్, బిజినెస్ మైండ్. ఫస్ట్ థింగ్, మీడియా అనేది కూడా అంతే. ఈ రెండు థింగ్స్ సేమ్. ఏమో ఈ శ్రీకాంత్ దగ్గరికి వెళ్తే అన్ని ఊరికే గొడవలు పెట్టుకుంటూ అట్లా కాదు, నేను గొడవల పల్లె. ఇప్పుడు నా సినిమా ప్రమోషన్స్ కోసం వస్తున్నా, గిట్టి మాట్లాడుతున్నా, గొడవ నాకు ఎవరికి, యాంకర్ కి వైరల్ లేవు, కేసులు లేవు. ఉదాహరణ అవన్నీ జస్ట్ ఇమాజినేషన్స్. బట్ వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్, సినిమా, మీడియా, వాట్ ఎవర్ ద థింగ్ ఈస్ బిజినెస్. డబ్బులు పెడితే డబ్బులు రావాలి, ఎవడి పైన పెడితే వస్తాయి. అది మనం క్రియేట్ చేయాలి. మీకు అర్థమవుతుందా? మంచి సినిమా చేయాలి, జనాలకు నచ్చే సినిమా చేయాలి. వాళ్ళ టైం, కరోనా వచ్చిన నుంచి ప్రతి వ్యక్తి యొక్క టైం, ఆరోగ్యం, మనీ చాలా వాల్యుబుల్. వాటిని విలువిచ్చి, గౌరవించి, ఎవడైతే క్రియేటివ్ గా ఏదైనా ప్రోడక్ట్ అయినా, ఏదైనా సినిమా అయితే చేస్తాడో ఖచ్చితంగా గెలుస్తాడు. వాళ్ళు ఇచ్చే టైం కి, వాళ్ళు కట్టే ప్రతి రూపాయికి న్యాయం చేస్తుంది మీ సినిమా. సాలిడ్ గా, చాలా గట్టిగా. యాక్చువల్ గా పెద్ద సినిమాలు 200 కోట్లు 300 కోట్లు బడ్జెట్లు పెట్టి 500 టికెట్లు పెడతారు. సినిమా ఎందుకు చూస్తారంటే ఉల్లాసం, ఉత్సాహం, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం సినిమా చూస్తారు. అవునా కదా? నా సినిమాలో ఉల్లాసం, ఉత్సాహం, ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ, ఊపు చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో ఒక బీరు తాగితే ఇంత మత్తు వస్తుంది, 2 బీర్లు తాగితే ఇంత వస్తుంది, 3 తాగితే ఇంత వస్తుంది. నా సినిమా చూస్తే 3 బీర్లు తాగితే ఎంత ఊపు, ఎంత ఆనందం, ఎంత కిక్ వస్తుందో అంత వస్తుంది నా సినిమా చూస్తే. 3 బీర్ల కాస్ట్ 1000 రూపాయలు, నా సినిమా కాస్ట్ 80 నుంచి 120 రూపాయలు. ఒక పెద్ద హీరో సినిమా 5 ఏళ్ళు వెయిట్ చేస్తాం కదా, అటువంటి సినిమా నాది కూడా. ట్రైలర్ చూడండి, ఈ మాటలకు ట్రైలర్ లో ఉన్న మ్యాటర్ కి సెట్ కాకపోతే సినిమాకి వెళ్ళొద్దండి, నేనే చెప్తున్నా. ట్రైలర్ అట్లుంది సినిమా. పెద్దగా తీసాం, అన్ని పెద్దవి చేసాం. పెద్ద గూండాలు, ఫైట్లు, డైలాగులు చెప్పినా 2 చెప్పండి. డైలాగులు పిల్లలు కూడా చెప్తారు ఈ కాలంలో అందరూ, కానీ ఊరికే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర, కర్ణాటక, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అంటాడు అనమాట. కర్ణాటక గ్యాంగ్ వచ్చి, రే ఇది ఆంధ్ర కాదురా కర్ణాటక అంటాడు. అప్పుడు రే ఇన్న ఆంధ్ర ఉన్న పవర్ అంటాడు అనమాట. అర్థమైందా? అర్థం కాదు, మళ్ళీ చెప్పండి, చెప్తా. రెడీ. అయితే మాటలొద్దు మొదలెడదాం రా అంటాడు. మాట్లాడుతా ఉంటారు జాంగిలి డైలాగులు. మాటలొద్దు మొదలెడదాం రా అంటాడు. అర్థమైందా? ఫైట్స్ కి. అండ్ ఆల్సో వాట్ వి కెన్ సే,
అయితే ఫైట్ సీన్స్ బావుంటాయి. అలానే కామెడీ ఉంటుంది. అవును. ప్లస్ ఓకే. అంతా బావుంటుంది. అన్ని బాగుంటాయి మేడం, చాలా బాగుంటాయి. సాంగ్స్ ఫైట్ అంటే సాంగ్స్ మేడం, ఇది ఒక కమర్షియల్ సినిమా, మాస్ సినిమా. హ్మ్. చాలా పెద్దగా తీయాలనుకున్నాను. పెద్దగా తీయాలంటే పెద్దవాళ్ళలాగా ఉండాలి. ఊరికే పెద్దగా అనుకుంటే అవ్వదు. ఓకే. పెద్దగా తీయాలి. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పెద్ద స్టార్లు ఎలా తీస్తారు హ్మ్. అలా తీయాలి. ఓకే. అలా తీయాలి అంటే దానికి తగ్గ సాంగ్స్ ఉండాలి, డైలాగులు ఉండాలి, కథలో మ్యాటర్ ఉండాలి. హ్మ్. సో అవన్నీ ఉండాలని నేను చేశాను. అండ్ పాటలకు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆగస్ట్ 2 థియేటర్ కూడా దద్దరిల్లిపోద్ది. తప్పకుండా ప్రజలకు నచ్చుతుందని గట్టిగా భావిస్తున్నాను. ఎందుకంటే నాకు కష్టం మేడం. కృష్ణానగర్‌లో విజిలేసి కొడితే పాన్ ఇండియా దద్దరిల్లిపోద్ది. ఓకే. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. కాన్ఫిడెంట్ ఏంటంటే ట్రైలర్‌లో మ్యాటర్ ఉంది. సినిమాలో మ్యాటర్ చాలా ఉంది. అది నా కాన్ఫిడెంట్. ఓకే. కష్టంతో వచ్చిన మాటలివి. హ్మ్. పొగరు కాదు, యాటిట్యూడ్ కాదు. పర్సనల్‌గా నేను చాలా సౌమ్యుడిని. చాలా పద్ధతి గల మనిషిని మేడం. ఓకే. నన్ను తక్కువ అంచనా వేయొద్దని మేడం. అండ్ ఆల్సో నన్ను నువ్వు హీరోనా అనొద్దని మేడం. ఓకే. నేను మీకు కాదు మేడం చెప్పేది, నన్ను అనేవాళ్ళని. నాకు బాధేస్తుంది మేడం. కష్టపడ్డా మేడం నన్ను గుర్తించండి. నా కష్టాన్ని గుర్తించండి. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చా నేను. ఓకే. ప్లీజ్ మేడం నన్ను గుర్తించండి. ఆగస్ట్ 2 మా సినిమాని చూసి పాటలు, ట్రైలరు శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నాయి. ఓపెన్ చేసి చూసి మీకు నచ్చితే ఆగస్ట్ 2 వెళ్లి మమ్మల్ని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా మేడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రప్రభ.